టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపైన చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలపై మీనాక్షి నటరాజన్ సూచనలు చేస్తున్నారు. ఇక మరోవైపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఆశావహుల సందడి కనిపించింది. తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతల్ని ఎమ్మెల్సీ ఆశావహులు కలిశారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ఎమ్మెల్సీ ఆశావహుల రాక గాంధీ భవన్ దగ్గర సందడి నెలకొనేలా చేసింది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఆశావహుల సందడి కనిపించింది. తమకి అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతల్ని ఎమ్మెల్సీ ఆశావహులు కలిశారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ఎమ్మెల్సీ ఆశావహుల రాక గాంధీ భవన్ దగ్గర కొత్త సందడి నెలకొనేలా చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ సమక్షంలో సమావేశం ఏ విధంగా జరుగుతోంది? అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ ఆశావహులు సందడి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ప్రస్తుతం గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతూ ఉంది. కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ కూడా తను అధికారిక హోదాలో ఆమెను ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత తొలిసారి గాంధీ భవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో నేతలందరినీ ఆమెనే స్వయంగా వెళ్ళి కలిశారు. గతంలో కాంగ్రెస్ తెలంగాణలో ఆమె పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ తెలంగాణలో అందరం కలిసి పనిచేసి మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అందరం ఒకరికొకరు కలిసి పనిచేద్దామని ఆమె చెప్పింది. ఇక దాంతోపాటు ఆమె నిజమైన గాంధీ వారసురాలు. ఆమె సారథ్యంలో, ఆమె సూచనలతోనే రేవంత్ రెడ్డి సారథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నేతలు ఆశావాలు ప్రస్తుతమైతే 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడికి సమావేశానికి మంత్రులందరూ, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక్కడ కలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆశావాహులందరూ ఇక్కడికి వచ్చారు. చేతిలో తమ ప్రొఫైల్స్ పట్టుకొని నేతలందరినీ కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి జట్టి కుసుమ కుమార్, అదేవిధంగా కుమార్ రావు, సామ రామోహన్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, హరివర్ధన్ రెడ్డి వీళ్ళందరూ తమ ప్రొఫైల్ను పట్టుకొని ఇక్కడికి వచ్చారు. కలిసి వచ్చిన మంత్రులందరినీ కలిశారు. దాంతోపాటు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలను కలిసి తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా వాళ్ళని కోరారు. ఇక దాంతోపాటు ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్, అదేవిధంగా సంపత్, సిద్ధేశ్వరు, జ్ఞానసుందర్ వీళ్ళు కూడా వచ్చారు. తమ ప్రొఫైల్ను పట్టుకొని మంత్రులకు లేదంటే కీలక నాయకులకు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీసీ నుంచి ఇరవత్రి అనిల్, విహెచ్, అదేవిధంగా సునీతారావు, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, విజయబాయి తదితరులు తమకు పార్టీలో చాలా రోజుల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాళ్ళకు అవకాశం ఇయ్యనటువంటి నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ స్థానాలలో తమ పేరును కన్సిడర్ చేయాల్సిందిగా కీలక నేతలను కోరారు. ఇక సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని, కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కూడా వాళ్ళు కలిసి వాళ్ళ ప్రొఫైల్ అందివ్వనున్నారు. తమకు చాలా రోజుల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యం, పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఇక పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 గంటలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో 5 అంశాలు ఎజెండాలుగా చేర్చారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా
కొన్ని నియోజకవర్గాల్లో పాత కొత్త సమస్యలు ఉన్నాయి. వీటి సమస్యలను అధిగమించకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు గురవుతాయని పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక మొన్నటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దీపదాస్ మున్షికి ఆమె సేవలకు ధన్యవాదాలు చేస్తూ ఒక తీర్మానం చేశారు. దాంతోపాటు కొత్త ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ని సభ్యులందరికీ పరిచయం చేశారు. దాంతోపాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ ఒక ఏడాది పాటు కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇక గత 14 నెలలుగా రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొద్దిగా విఫలమవుతుంది. దీనిపై కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. దాంతోపాటు 2 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఆ బహిరంగ సభలకు సంబంధించినటువంటి తేదీలు, వేదికలు కూడా ఈ సమావేశంలో ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది, కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా కార్యక్రమాలను కూడా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే ఒక రూట్ మ్యాప్ ఈ మీటింగ్లో రూపుదిద్దుకోనుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారము కాంగ్రెస్ నాయకులందరూ కలిసి పనిచేయాలని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్స్.